వాకాడులో ఇంటి దొంగలను అరెస్ట్. వాకాడు ఎస్ఐ నాగబాబు. ఏప్రిల్ 27వ తారీఖున వాకాడు మండలం వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి నది పక్కన ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి దుండగులను అరెస్ట్ చేయడం జరిగిందని వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు తెలిపారు. వాకాడు సిఐ హుసేన్ బాషా, డీఎస్పీ గీతా కుమారిల ఆదేశాల మేరకు రిమాండ్కు పంపించడం జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లినట్లయితే ముందుగా మా పోలీస్ సిబ్బందికి తెలియపరిస్తే జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే వెంటనే పోలీస్ సిబ్బందికి తెలియపరచాలని వాకాడు ఎస్ఐ నాగబాబు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మీడియా మిత్రుల ద్వారా మనకు తెలియపరిచేద్దామనగా ఈ పోయిన గత ఏప్రిల్ 27వ తారీఖున మన వాకాడు మండలంలోని మన స్వర్ణముఖి బ్యారేజ్ కట్టోడు పక్కన ఒక తాళం వేయబడిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి తలుపులు, బీరువాలు పగలగొట్టి అందులో ఉన్నటువంటి కొన్ని గోల్డ్ వస్తువులు, బంగారు వస్తువులు, కొంత నగదును దొంగతనం చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు దానిపైన మేము మా వాకాడు పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు మన దుకాణపట్నం దగ్గర వైన్ షాప్ దగ్గర కొంచెం అనుమానంగా తిరుగుతూ ఉన్నారు. మీరు వచ్చి కొంచెం చెక్ చేయండి అని చెప్పాను. రాగా మేము మా సిబ్బంది మేమందరం కలిసి వెళ్ళి అక్కడ చెక్ చేస్తే కొంతమంది మమ్మల్ని చూసి మామూలుగా పారిపోతున్న వాళ్ళని పట్టుకుని విచారిస్తే వారు ఆ దొంగతనం సంబంధించిన మేము దొంగతనం చేస్తామని చెప్పి వారు అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఏం చేశారు ఏంటి అని అడిగితే వాళ్ళందరూనే కొంత మాకు ముక్కు పడకలు ప్లస్ వెండి వస్తువులు, కొంత బంగారం మరియు వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి చెప్పారు. అంతేకాకుండా చిట్టమూరు మండలంలో ఈ నెల ఒక తాళం వేసి పడ్డ ఇంట్లోనే ఇదే వేరే దొంగలు ప్రవేశించి అక్కడ కొంత నగదును మరియు 2 ఫోన్స్ దొంగతనం చేసిందని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు. వారి దగ్గర నుంచి ఆ 2 ఫోన్స్, బంగారం, వెండి వస్తువులు మనం సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈరోజు తీసుకొచ్చి మా యొక్క గౌరవమైనటువంటి డిఎస్పీ మేడం గారు, మా సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వారిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన వాకాడు మండల ప్రజలకి తెలియపరచదమనగా దయచేసి మీరందరూ కూడా ఈ ఎండాకాలం కాబట్టి అందరూ ఇళ్ళకి తాళాలు వేసి కొన్ని ఊర్ల ప్రయాణాలు కానీ, పిల్లలు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఊరు ప్రయాణాలు కానీ, టెంపుల్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఊరికి వెళ్ళేటట్లయితే కనుక మాకు కంపల్సరీగా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇచ్చినట్లయితే దానికి మాకు లాకర్ కోసం మానిటర్ సిస్టమ్ అనేది మా యొక్క పోలీసు విభాగం ఉంది కాబట్టి దానికి మేము ముందుగానే ట్రాక్ చేసుకుని నైట్ టైంలో మా బీడు వారిని అటు పంపించి చెక్ చేసే విధంగా మేము చేయగలుగుతాము. అంతేకాకుండా ఇంకేదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదంటే కొత్త వ్యక్తులు కానీ మీకు వచ్చి ఈ ఇళ్ళ దగ్గర కానీ ఈ చెత్త ఏరుకుంటున్నాము, ప్లాస్టిక్ డబ్బాలు తీసుకెళ్తున్నాము అనే విధంగా కొంతమంది వచ్చి పగటి సమయంలో ఎక్కువ మంది వీటిని చూసుకుంటూ వెళ్ళి రాత్రి సమయంలో వచ్చి దొంగతనం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి వారి పట్ల మేము కొంచెం అప్రమత్తంగా ఉంటూ మాకు ఎటువంటి సమాచారాన్ని తెలియపరచవలసిందిగా తెలియపరచుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఎండలు ఇప్పుడు కొంచెం ముదిరి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రానున్న ఈ 10 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్,
MSc, MPhil. Cell 9440168097.